సికింద్రాబాద్ సీతాఫల్ బండిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా యాదగిరి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంపై యాదగిరి మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా దేశంలో అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు. మరియు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం చాలా సంతోషకరమని, తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రియాంక గాంధీ ఆధారంలో మన రేవంత్ రెడ్డి కాంగ్రెస్కు పానం పోసి తెలంగాణలో సాధించిండు. ఇంకోటి ఫ్యూచర్లో మేము ఇంకో 5 సంవత్సరం మళ్ళా మేమే వస్తాం. మన ఎంపీ ఎలక్షన్కి మేమే రాహుల్ గాంధీకి కూర్చొని పెడతాం సెంట్రల్లో. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. 7 తారీఖు ప్రమాణం స్వీకారం రేవంత్ రెడ్డి చేస్తుండు. టైమింగ్తో తెలియదు, టైం ప్రకారం ఆయనకు ప్రమాణం స్వీకారం చేస్తాడు. క్యాబినెట్ ఒక 2 రోజుల తర్వాత కూర్చొని పెడతారు. ఈరోజు చాలా శుభదినమైనటువంటిగా ఉన్నటువంటి దినం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం, సోనియా గాంధీ గారు ఏదైతే స్వప్నంతో తెలంగాణను ఇచ్చిందో, ఎంతమంది అమరులు అయినారో దానికి సహకారం తెలంగాణ ప్రజలు ఇచ్చినందుకు చాలా సంతోషకరం. అదేవిధంగానే అంబేద్కర్ గారు ఈరోజు మరణించినటువంటి రోజు. చాలా దళితుల కోసం తాను నిలబడినటువంటిది, దళితుల కోసం తాను చేసినటువంటిది, దళితుల కోసం చేసినటువంటి త్యాగము ఎప్పటికీ మరవలేనిది. సో అంబేద్కర్ గారు ఏదైతే దళితులకు ఇచ్చినటువంటి స్వేచ్ఛ, స్వాతంత్రాలు, సమాన హక్కులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ద్వారా జరుగుతుంది. నిజంగా సంతోషం ఏంటంటే అంబేద్కర్ గారు ఏదైతే కళలు కన్నాడో ఆ కళలు నెరవేరే రోజుగా ఈరోజు ఉంటున్నందుకు కూడా చాలా సౌకర్యంగా భావిస్తున్నాం. ఎందుకంటే అంబేద్కర్ గారు చేసినటువంటి త్యాగము ఎవరు కూడా చేయలేదు. ఆయన చదువుకున్నట్లు భారతదేశం కాదు, ఎవరు కూడా ఎక్కువగా చదువుకోనటువంటి వ్యక్తిగా అంబేద్కర్ గారు ఉన్నారు. ఆ వ్యక్తి గారి ఆధ్వర్యంలో ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ విషయంలో జరుపుకోవడము, మా కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు ఆయన కూడా కృతజ్ఞతలు జరపడానికి ఈరోజు ఆయన యొక్క విషయాల్లో కూడా మేము ఘనంగా ఆయన విషయాల్లో చేయడానికి వచ్చినాము. అదే విషయంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది, దళితులకు కూడా న్యాయం జరుగుతుందని మేము విశ్వసిస్తున్నాము. థ్యాంక్ యూ.